కాకినాడ మడ అడవులు కోరంగి అభయారణ్యం అందాలను ఇప్పుడు తిలకించండి. మీరు చూస్తున్నారు ఆర్ఎస్ఆర్ టీవీ తెలుగు. మనుషుల్లా జీవించే మడ అడవులు ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయనే చెప్తుంది ప్రకృతి సిద్ధమైన ఆ ప్రాంతం. అది దేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన రెండవ అతి ముఖ్యమైన స్థానం సంపాదించుకున్న మడ అడవులుగా పేరొందినటువంటి ప్రాంతం. గోదావరి ముఖద్వారాన వెలిసిన ఆ మడ అడవులు కాకినాడకు 10 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారి లెక్కల ప్రకారం 235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మడ అడవులు దేశంలోనే రెండవ అతిపెద్ద అడవులుగా చెప్పుకోవడం జరుగుతోంది. ఈ ప్రాంతంలో కోరంగి అభయారణ్యం కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రదేశం. కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ప్రతిరోజు పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవులుగా ఉన్న అభయారణ్యంగా పేరొందింది. ఈ అడవులు గోదావరి నది ముఖద్వారంలో ఒక భాగంలో ఉన్నాయి. కాకినాడ సమీపంలోని కోరంగి వద్ద ఈ అడవులు విస్తరించి ఉండడం, ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించడానికి లక్షలాది మంది ప్రతి ఏడాది ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించి వెళ్తూ ఉంటారు. మడ అడవులు వివిధ రకాల పక్షి జాతులకు ఆవాస ప్రాంతంగా ఉంటుంది. ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119 రకాల జీవజాలం వీటిలో నివసిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కూడా గతంలో పేర్కొన్నటువంటి విషయం తెలిసిందే. గౌతమి నది ఉప్పుకయ్యలోని ఈ సుందరమైన మడ అడవుల్లో పడవల మీద సముద్రం వరకు సుమారు 30 నిమిషాల సేపు ప్రయాణించగలిగే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. ప్రకృతి సిద్ధమైన ఈ సుందర వనంలా ఉన్న వైవిధ్యభరితమైనటువంటి కోరంగి అభయారణ్యం వరద ముంపు ప్రాంతాలని కూడా సంరక్షిస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఇక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. అలాగే సువిశాలంగా విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఈ ప్రాంతంలో ఒక వ్యూ టవర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దట్టమైన మడ అడవుల అందాలను తిలకించటానికి, అలాగే తీర ప్రాంత సుందర వనాల్ని సందర్శించడానికి అవసరమైన పడవ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పడవ సౌకర్యంతో మనం ఈ ప్రాంతాలను సందర్శించవచ్చు. చిత్తడి నెలలో పెరిగే చెట్ల యొక్క వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ భూమిలోనికి ఉండే వేర్ల వల్ల ఈ చెట్లు కావలసినంత ఆక్సిజన్ తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగే ఉంటాయి. వేల ద్వారా గాలి పీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం నదీ సాగర సంగమం ప్రదేశంలో ఏర్పడే చిత్తడి నేలల్లోనే పెరుగుతూ ఉంటాయి. అన్ని నదీ సాగర సంగమాలు చిత్తడి నేలని ఏర్పరచవు. గంగా తీర ప్రాంతం, పశ్చిమ బెంగాల్లోని సుందరవనాలు, మడ అడవుల తర్వాతి స్థానం కోరంగి అభయారణ్యానిదే. అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోత నుంచి భూమిని రక్షించే పెట్టని కోటలుగా ఉన్నాయని చెప్పుకోవటం అతిశయోక్తి కాదేమో. కోరంగి అభయారణ్య ప్రకృతి అందాల్ని సందర్శించడానికి అనువైన నెలలుగా అక్టోబర్ నుంచి మే వరకు చెప్పుకోవచ్చు. అలాగే నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా వలస పక్షులు ఈ ప్రాంతానికి రావటం వల్ల సుందరమైనటువంటి దృశ్యాన్ని మనం అక్కడ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనవరి నుంచి మార్చి వరకు సముద్రం వైపు తాబేళ్లు వచ్చి సముద్ర తీరాన గుడ్లు పెట్టడానికి వస్తాయనటం
ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. జీవ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూడటానికి, విజ్ఞానాన్ని వినోదాన్ని ఒకే చోట చూడటానికి ఎకో పర్యాటక కేంద్రంగా ఇది దోహదపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కాకినాడకు అత్యంత సమీపంలోనే ఉన్న ఈ మరాడవులతో పాటు కోరంగి అభయారణ్యాన్ని సందర్శించడానికి అవసరమైన ప్రాంతంగా ఇది పేరొందింది. అలాగే యానాం నుంచి కూడా దగ్గర ప్రాంతంగా ఉన్న కోరంగి, కాకినాడ, మరాడవులను సందర్శించడానికి ప్రయాణ మార్గాన్ని కూడా మనం సులువుగా ఎంచుకోవచ్చు. కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల వరకు ట్యాక్సీ ద్వారా కూడా మనం అక్కడికి వెళ్ళి ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. సమాజానికి ఉపయుక్తపడే మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఆర్ఎస్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ని పొందండి.